హాయ్ అండి, వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను ఇప్పుడు చెప్పబోయే విషయం వచ్చేసి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ గురించి అండి. ఈ యొక్క స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే డీటెయిల్స్ అనేవి నేను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ అనేది 2023 సెప్టెంబర్లో లాంచ్ చేశారు. దీనికి 2028 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనిలో ఏంటంటే గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చి స్కైఫండ్ కూడా ఇస్తుంది. అదేవిధంగా 15,000 రూపాయలు విలువ చేసే టూల్ కిట్ కూడా ఇస్తుందన్నమాట. అదేవిధంగా దీనికి వచ్చేసి మనకి కంప్లీట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీనికి చేతి వృత్తి పని చేసుకునే వారు మాత్రమే అర్హులు. అదేవిధంగా దీనికి మనం మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి చేతి వృత్తి పనులు అంటే వడ్రంగి, పడవలు తయారు చేసేవారు, కమ్మరివారు, స్వర్ణకారులు, కుమ్మరివారు, శిల్పి అంటే మనకి తయారు చేస్తారు కదా అండి బొమ్మలు అనేవి వారనమాట. చెప్పులు కుట్టేవారు, తాపి పని చేసేవారు, బుట్ట, చాప, చీపుర్లు తయారు చేసేవారు, అదేవిధంగా బొమ్మలు తయారు చేసేవారు, చేతితో బొమ్మలు తయారు చేసేవారు, మంగలివారు, అదేవిధంగా టైలరింగ్ చేసేవాళ్ళు, అదేవిధంగా చాకరి వారు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ చేపలు వలలు తయారు చేసేవారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అన్నట్లయితే మీ సేవా కేంద్రంలో మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్, అడ్రస్ ప్రూఫ్ అదేవిధంగా అప్లై చేసుకునేవారు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఏజ్ కలిగిన వాళ్ళు ఉండాలి. ఫోన్ నెంబర్ అనేది కూడా ఆధార్ కార్డ్తో లింకప్ అయి ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా మీ యొక్క వేలిముద్రను కూడా తీసుకుంటారు. అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్లోని మీ యొక్క అమౌంట్ అనేది జమ అవుతుంది. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్లో రేషన్ కార్డు కనుక ఇచ్చినట్లయితే రేషన్ కార్డులో మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కనుక కడుతున్నట్లయితే ఈ యొక్క పథకానికి అర్హత అనేది ఉండదు. అదేవిధంగా మీరు అప్లై చేసిన తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ అనేవి మీ గ్రామ సచివాలయానికి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు సచివాలయంలో దీన్ని ఒక వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్రూవ్ అయిపోయిన తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. వాళ్ళు కూడా ఈ యొక్క డీటెయిల్స్ అనేవి క్రాస్ వెరిఫై చేసుకొని అప్రూవ్ అయితే మనకు ఒక సర్టిఫికేట్ అదేవిధంగా ఐడి కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో రిజెక్ట్ అవ్వడానికి అయితే ముద్రా లోన్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ మీ ఇంట్లో ఎవరైనా కానీ ఇస్తున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో మీరు అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే మీకు సర్టిఫికేట్ అదేవిధంగా ఐడి ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క ఐడి అదేవిధంగా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఈ యొక్క ట్రైనింగ్ అనేది పూర్తిగా ఉచితం అన్నమాట. ఈ యొక్క ట్రైనింగ్కి మనకు 5 రోజులు ఇస్తారు. ఈ ట్రైనింగ్ అనేది మన మండలం కేంద్రంలో ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ట్రైనింగ్ అటెండ్ అయిన వారికి ఫ్రీగా 500 రూపాయలు రోజుకి స్కైఫండ్ కూడా అందజేస్తారు. 500 రూపాయలు అనేవి మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 15,000 రూపాయల టూల్ కిట్ కూడా ఇస్తారు. అదేవిధంగా మీరు ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి మీరు ఏదన్నా బిజినెస్ కనుక చేసుకోవాలి అనుకున్నట్లయితే బ్యాంకు ద్వారా మీకు లోన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లోన్ అనేది మొదటి విడతగా 1,00,000 రూపాయల వరకు ఇస్తారు. ఈ యొక్క 1,00,000 రూపాయల అమౌంట్ అనేది మనకు వచ్చిన తర్వాత దీనికి 40 పైసల వడ్డీ కలిపి మనం 18 నెలల్లో ఈఎంఐ ద్వారా కట్టాలి అన్నమాట. ఈ విధంగా మీరు 18 నెలల్లో ఈఎంఐ అనేది కంప్లీట్ చేసినట్లయితే ఈ 18 నెలల తర్వాత మీకు రెండో విడత లోన్ కూడా మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం ఇస్తారు. ఈ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం 2,00,000 రూపాయలు అనేది రెండో విడతగా ఇస్తారు. దీనికి కూడా 5% వడ్డీ అంటే 40 పైసల వడ్డీ అనేది కట్టాలి. ఈ యొక్క 2,00,000 వడ్డీ అనేది మనం 30 నెలల్లో ఈఎంఐ ద్వారా కట్టేయాలన్నమాట. ఈ విధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో మీరు ఎవరైనా కానీ చేతి వృత్తులు చేసుకునేవారు ఉన్నట్లయితే ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మీ సేవలో సంప్రదించినట్లయితే మీకు మిగతా పూర్తి వివరాలు కూడా ఇస్తారు. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఫోన్ నెంబర్కి లింకప్ అయి ఉండాలి. అదేవిధంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ కానీ లేకున్నట్లయితే ఐటీ రిటర్న్స్ కానీ ఇంతకుముందు ముద్రా లోన్ కానీ తీసుకొని ఉండకూడదు. ఈ యొక్క
అర్హతలు కనుక మీకు ఉన్నట్లయితే మీరు తప్పకుండా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మీకు స్కైఫండ్, ట్రైనింగ్, లోన్ అన్నీ కూడాను అందుతాయి అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా మొదటిసారి కనుక నా వీడియో కనుక చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మీ ద్వారా మా యొక్క వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.